హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ పబ్లిక్ ఈవెంట్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఎంత పెద్ద హీరో సినిమాలో నటించినా ఆ సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలు, ఇతర ఈవెంట్స్లో ఎక్కువగా ఆయన కనిపించరు. ఆయన లీడ్ రోల్లో నటించిన సినిమా ప్రమోషనల్ ఈవెంట్లోనూ కనబడటం చాలా తక్కువ. నిర్మాతకి ప్రమోషన్ విషయంలో వెన్నెల కిషోర్ సహకరించడు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవల ఒక సినిమాలో వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో నటించారు. గత నెలలో వచ్చిన ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెన్నెల కిషోర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమయ్యింది. ఈ సినిమా నిర్మాత వెన్నెల కిషోర్ రాకపోవడం పట్ల బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. వెన్నెల కిషోర్ ప్రమోషన్స్కు హాజరు కాకపోవడంను కొందరు పొగరు అంటూ విమర్శలు చేస్తే, మరికొందరు మాత్రం బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేకపోయాడేమో అనుకుంటారు. అయితే ఈ కామెంట్లపై వెన్నెల కిషోర్ తాజాగా స్పందించారు. బ్రహ్మానందం టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు వెన్నెల కిషోర్. నేను ఇంట్రోవర్ట్ కావడం వల్ల స్టేజ్ మీద ఎక్కువ సమయం మాట్లాడలేను. మాట్లాడుతున్న సమయంలో చెమటలు పడతాయి. సింపుల్గా చెప్పాలంటే నాకు స్టేజ్ ఫియర్. అందుకే సినిమా ఈవెంట్కి హాజరు కాను. ఇంటర్వ్యూల్లో అయితే ఫ్రీగా మాట్లాడతాను, కానీ స్టేజ్పై మాట్లాడాలి అంటే టెన్షన్ మొదలవుతుంది. అందుకే ఇలాంటి స్టేజ్ ఈవెంట్స్కి హాజరు కాను అంటూ వెన్నెల కిషోర్ అన్నారు. ఆ మాటలకి పక్కనే ఉన్న బ్రహ్మానందం మైక్ అందుకుని, నిజమే, ఇప్పుడు మాట్లాడిన సమయంలోనూ తనకు చెమటలు పట్టాయి. చలిలోనూ చెమటలు పడుతున్నాయంటే టెన్షన్ పడుతున్నాడని అర్థమవుతుంది అన్నారు. వందల సినిమాల్లో నటించిన వెన్నెల కిషోర్ ఇంకా స్టేజ్పై మాట్లాడేందుకు ఇబ్బంది పడడం ఏంటి విడ్డూరంగా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. యాక్టింగ్కి స్టేజ్పై మాట్లాడటంకి చాలా తేడా ఉంటుంది. మీడియా వారి నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, జనాల నుంచి వచ్చే స్పందన కారణంగానూ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. వెన్నెల కిషోర్ సినిమాల ఈవెంట్లో పాల్గొనేందుకు ఒప్పుకోరు, కానీ ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్గా ఫ్యాన్స్కి టచ్లో ఉంటారు. మీడియా ముందు కనిపించేది కొద్ది సమయమే అయినా ఆయన కామెడీ టైమింగ్ కారణంగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాం. స్టేజ్ పైన వెన్నెల కిషోర్ ముందు చక్కని కామెడీ పంచ్ డైలాగుల స్పీచ్లతో అలరించాలని, ఆయనలో మార్పు రావాలని ప్రేక్షకులు కోరుకుంటూ ఉన్నారు.